దేవుని ఆశీర్వాదముల కొరకు మంచి ఆరోగ్యము కొరకు ప్రత్యేక తలంపులు నెరవేరాలని వై సుధాకర్ రెడ్డి, అసుంత, వై శౌరి చంద్రకాంత్ రెడ్డి, దీప్తి, విహాన్ రెడ్డి, జోసఫ్, మనోజ్, దివ్య, అరుష్ జోస్ రెడ్డి దివ్య పూజాబల్ని సమర్పిస్తున్నారు. దేవునికి కృతజ్ఞతగాను స్టానీ మరియు తేజ ఆస్ట్రేలియా పిఆర్ అప్రూవల్ కొరకు, రియాన్స్కు మంచి ఆరోగ్యము కొరకు, వ్యాపారంలో మంచి అభివృద్ధి కొరకు కుటుంబ సభ్యులు దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగాను ఏరువా విజయ్ కుమార్ రెడ్డి, బాలసుందరి దేవుడు దీవించాలని, ప్రతాప్ రెడ్డి, స్వాతి వీరి వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని, వారి పిల్లల మంచి భవిష్యత్తు కొరకు ఉడుముల ప్రశాంత్ రెడ్డి, ప్రతిమ ప్రత్యేక తలంపులు నెరవేరాలని, ఏరువా విజయ్ కుమార్ రెడ్డి, బాలసుందరి వారి కుటుంబము దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు. బోయపాటి సుమన్ రెడ్డి వారి కుటుంబము దేవునికి కృతజ్ఞతా బల్ని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగా దేవుని ఆశీర్వాదముల కొరకు మంచి ఆరోగ్యము కొరకు ప్రత్యేకమైన తలంపుల కొరకు పోనపాటి అంతోని రెడ్డి మరియు జసింత దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు. కుటుంబంలో మంచి ఆరోగ్యము కొరకు నైత్విక్ మంచి భవిష్యత్తు కొరకు పోలిశెట్టి వెలంగిని రాజు, శాంతి, శాంతమ్మ, యశ్వంత్, వెలంగిని, నైత్విక్ దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగాను కుటుంబంలో మంచి ఆరోగ్యము కొరకు, పిల్లల మంచి భవిష్యత్తు కొరకు, పనిలో మంచి విజయము కొరకు ప్రత్యేక తలంపుల కొరకు కందుల శౌరెడ్డి, రాజమ్మ వారి కుటుంబం దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగా కుటుంబంలో మంచి ఆరోగ్యము కొరకు, దేవుని ఆశీస్సులు రక్షణ కొరకు, పిల్లల మంచి భవిష్యత్తు కొరకు మేకల ప్రభాకర్ రావు, స్వర్ణ, దీపిక, డాక్టర్ సుష్మా, రాజశేఖర్ బాబు, డాక్టర్ కిరణ్ బాబు, జీవన్, అమల్, జ్యోత్స్న ఈ యొక్క దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగా కుటుంబంలో మంచి ఆరోగ్యము కొరకు, దేవుని ఆశీస్సులు రక్షణ, పిల్లల మంచి భవిష్యత్తు కొరకు మేకల ప్రభాకర్ రావు, స్వర్ణ, దీపిక, డాక్టర్ సుష్మా, రాజశేఖర్ బాబు, డాక్టర్ కిరణ్ బాబు, జీవన్, అమల్, జషన్ దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగా తన రెండవ కుమారుడికి మంచి సంబంధం కొరకు, కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు జయం విన్సెంట్ వారి కుటుంబ సభ్యులు దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగాను మంచి ఆరోగ్యము కొరకు, ప్రత్యేక తలంపుల కొరకు రామనేని జయరాజు వారి కుటుంబ సభ్యులు దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగాను మంచి ఆరోగ్యము కొరకు, మంచి భవిష్యత్తు కొరకు బెల్లంకొండ రాజేష్కు మ్యారేజీ ప్రపోజల్ కొరకు, రేచనాకి మెడికల్ సీటు కొరకు, కుటుంబం మీద దేవుని ఆశీస్సుల కొరకు బీజీ సుధాకర్ రావు, పార్వతి దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగాను పిల్లల మంచి భవిష్యత్తుకు గాను, కుటుంబంలో శాంతి సమాధానముల కొరకు కటకం ప్రభాకర్ రెడ్డి, శోభ, బాలరాజారెడ్డి దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు. వ్యాపార అభివృద్ధి కొరకు పెంటారెడ్డి, భాస్కర్ రెడ్డి దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు. కుటుంబంలో మంచి ఆరోగ్యము కొరకు, పిల్లల మ్యారేజ్ సెటిల్మెంట్ కొరకు పెంటారెడ్డి, రాయపురెడ్డి దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు. మంచి ఆరోగ్యము, దేవుని ఆశీర్వాదము జయమ్మ వారి కుటుంబం మీద ఉండాలని వరప్రసాద్, ఆశ, రేఖ, దాల్మార్, నవదీప్ దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగాను దేవుని ఆశీర్వాదము మంచి ఆరోగ్యము మైకెల్, అను, అమృత, జెన్నిఫర్ వీరికి ఉద్యోగంలో రక్షణ, పిల్లలకు మంచి జ్ఞానము విజయము కొరకు మైకల్, జోసఫ్ వారి కుటుంబ సభ్యులు దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞత బలిగా వలపర్ల విద్యాసాగరు, విజయలక్ష్మి, శ్రీవిద్య దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగాను దేవుని ఆశీస్సులు యశ్వంత్ బాలాకి మంచి భవిష్యత్తు, కిరణ్ కుమార్కు ప్రమోషన్, నూతన భవన నిర్మాణం కొరకు ప్రత్యేక తలంపులు, వ్యాపారంలో అభివృద్ధి వెలగా కిరణ్ కుమార్, నిర్మల కుటుంబ సభ్యులు దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగాను దేవుని ఆశీస్సులు మంచి ఆరోగ్యము ప్రత్యేక తలంపులు నెరవేరాలని, కరోనా వ్యాధి నుంచి అందరికీ విముక్తి చెందాలని ఎర్మారెడ్డి, పాతిమారెడ్డి, శౌరీలు, సందీప్, సింధు, సతీష్,
అండ్ స్నేహ ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగాను, దేవుని ఆశీర్వాదము, సైతాను శక్తులను నుండి విముక్తిగాను, నిత్య రక్షణ కొరకు శ్రీనివాసు వడ్డెంపూడి కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగాను, దేవుని ఆశీస్సుల కొరకు తేజ, క్రాంతి, రాజు, దర్శన్ పెర్నాడ్, శ్రీ తంబి పెర్నాడ్, కొంక ఇజ్రాయేల్ మరియు మేరీ వారి కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగాను, మంచి ఆరోగ్యము కొరకు, రక్షణ అభివృద్ధి కొరకు అనానియా, టోనీ అగస్టిన్ మంచి భవిష్యత్తు కొరకు, కొమ్మారెడ్డి, మరియా భాస్కర్ రెడ్డి, స్వప్న ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. కుటుంబం మీద దేవుని ఆశీస్సుల కొరకు, మంచి ఆరోగ్యం కొరకు యశ్వంత్, అవినాష్లకు మంచి చదువుల కొరకు, మేరీ పార్వతికి గవర్నమెంటు స్టాఫ్ నర్సు ఉద్యోగం కొరకు, ప్రత్యేక తలంపుల కొరకు, నూతలపాటి మేరీ పార్వతి కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగాను, దేవుని ఆశీర్వాదము కుటుంబం మీద కుమ్మరించాలని చనిపోయిన అంతోని స్వామికి నిత్య విశ్రాంతి కొరకు, విశాల్ సుదీత్కు మంచి జ్ఞానము, కుటుంబంలో మంచి ఆరోగ్యము కొరకు పిఎన్ భూషణ్, జ్యోతి కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగాను, ఆశీస్సుల కొరకు, పాప మన్నింపు కొరకు జి దీపారాణి దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగాను, ఆగ్నెస్కి కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యము కొరకు, జోసఫ్ విజయ్, ఇందిరా ప్రత్యేక తలంపుల కొరకు, అసితాకి, నోయల్కి మంచి విశ్వాసము జ్ఞానము కొరకు, మరణించిన చిన్నాబత్తిని జార్జ్కి నిత్య విశ్రాంతి కొరకు, జోసఫ్ విజయ్, ఇందిరా కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగాను, బ్రదర్ చార్లెస్, పవన్, స్వాతి వారికి మంచి భవిష్యత్తు కొరకు, కుటుంబాన్ని దేవుడు దీవించాలని, చనిపోయిన బాసాని సాంసన్ రెడ్డికి నిత్య విశ్రాంతి దయచేయాలని కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగాను, కరుణకు మంచి ఆరోగ్యము, మ్యారేజ్ ప్రపోజల్ కొరకు కూరెల్లా ఆగ్నెస్, జయరాజు, కె మారతమ్మ దేవుని ఆశీస్సుల కొరకు, కూరల్లి ఆగ్నెస్ కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగాను, కుటుంబంలో మంచి ఆరోగ్యము కొరకు తుమ్మ రాజా, భరత్ రెడ్డి, మేరీ, సింధూరి రెడ్డి దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. మిస్టర్ వలపర్ల భాస్కర్ రావు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, వసుంధరాదేవి, విద్యాసాగర్ రావు, బాద్షా, విజయలక్ష్మి, శ్రీ విద్యా దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగాను, దినేష్, శ్రావంతి, ఆద్య దేవుని ఆశీర్వాదము, ప్రత్యేక తలంపులు నెరవేరాలని, కుటుంబంలో శాంతి సమాధానముల కొరకు, చనిపోయిన వట్టి శ్రావణ్ కుమార్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, ఇన్నారెడ్డి, విజయరాణి కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగాను, మంచి ఆరోగ్యము, దేవుని ఆశీర్వాదములు కుటుంబము కొరకు, చనిపోయిన ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు కటకం జ్ఞానారెడ్డి కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. బాసాని కస్పారెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, ఏరువా శౌరీలు కుటుంబము సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. చనిపోయిన నరిశెట్టి ఇన్నయ్య, మాణిక్యమ్మ, మల్లవరపు ఆశీర్వాదయ్య, అన్నమ్మ, దాసరే చిన్నయ్య, తెరేజమ్మ, హనుమంతులు, పాస్టర్ సతీష్, రైబోర్డ్ దిక్కులేని ఆత్మల కొరకు, నరిశెట్టి కవిత కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. బోయపాటి సుమన్ రెడ్డి కుటుంబం దేవునికి కృతజ్ఞతా బలిని సమర్పిస్తూ ఉన్నారు. కుటుంబంలో దేవుని ఆశీర్వాదము, మంచి ఆరోగ్యము, శాంతి సమాధానములు, ఐక్యత, అభివృద్ధి, రక్షణ కొరకు మస్తాన్ రావు, విమల, అన్నపూర్ణ కుటుంబములు, ప్రతిభ, చంద్రశేఖర్ వారి యొక్క ప్రత్యేక తలంపులు నెరవేరాలని ప్రతిభ వారి కుటుంబం దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. కృతజ్ఞతగాను, మంచి ఆరోగ్యము కొరకు మరణించిన కొమ్మారెడ్డి లూర్దిరెడ్డి, కె అంతోన్ రెడ్డి, కె అన్నమ్మ, మాస్టర్ బేజిల్, ఫాదర్ ఎం మరయ్య, ఫాదర్ హెంక్ లీమాన్స్ కుటుంబంలో చనిపోయిన ఆత్మనిత్య విశ్రాంతి కొరకు
విజయభాస్కర్ రెడ్డి, విజయరాణి వారి కుటుంబ సభ్యులు దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగాను మంచి ఆరోగ్యము కొరకు, అభివృద్ధి కొరకు, కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి వారి కొరకు సాపిడ్, రాయప్ప, అరుణ కుటుంబ సభ్యులు దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగాను కుటుంబంలో దేవుడు చేసినటువంటి వరాలకు ఆశీర్వాదముగాను కె జెరోమ్ రెడ్డి దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. నరిశెట్టి లారెన్స్కు మంచి ఆరోగ్యము కొరకు, ప్రత్యేక తలంపుల కొరకు, సాంబయ్య, సోని వారికి మంచి ఆరోగ్యము, మంచి భవిష్యత్తు కొరకు, మరణించిన క్రీస్తురాజు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగాను మంచి ఆరోగ్యము, దేవుని ఆశీర్వాదములు కొరకు చైతన్య, రవిచక్రవర్తి, ఆశ, రోహిణి, దాసరి పీటర్ పౌల్, దాసరి మరియమ్మ వారు దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. మరణించిన మల్లవరపు జోజయ్య, నరిశెట్టి సెబాస్లీనయ్య, మల్లవరపు జోజయ్య, నిర్మల, మేరీ ఫిలోమీనా వారికి నిత్య విశ్రాంతి కొరకు నరిశెట్టి కవిత కుటుంబము దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. లెనెట్టే మంచి ఆరోగ్యము కొరకు, ఆర్థిక అభివృద్ధి, శాంతి, జ్ఞానము కొరకు, అనట్టే మంచిగా మాట్లాడడం కొరకు, కుటుంబంలో చనిపోయిన ఆత్మల కొరకు కటకం విల్సన్ రెడ్డి, ప్రసన్న దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. తాతిరెడ్డి అంతోన్ రెడ్డి, సెలీనా గోల్డెన్ జూబిలీ సందర్భముగా దేవునికి కృతజ్ఞతగాను మంచి ఆరోగ్యము, శాంతి కొరకు ఫ్రాన్సిస్ రెడ్డి తిరిగి ఇంటికి చేరుకునేలా, మరణించిన మర్రెడ్డి, ఇన్నాశమ్మ, చిన్నప్పురెడ్డి, స్టాన్స్లాస్ రెడ్డి నిత్య విశ్రాంతి కొరకు తాతిరెడ్డి అంతోని, సెలీనా దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. శ్రావణ్ రెడ్డికి మంచి ఆరోగ్యము కొరకు, శాంతి సమాధానములు, దేవుని ఆశీర్వాదము, పవన్, స్వాతిల మీద దేవుని దయ, మంచి భవిష్యత్తు వారికి దయచేయాలని, మరణించిన సాంసన్కు నిత్య విశ్రాంతి కొరకు, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యము కొరకు బాసాని మేరీ కుటుంబ సభ్యులు దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. మంత్లీ మాస్ ఇంటెన్షన్స్. త్రిత్వేక సర్వేశ్వరునికి కృతజ్ఞతగాను ఆశీర్వాదముల కొరకు, మంచి ఆరోగ్యము కొరకు, అన్ని వ్యాధుల నుండి రక్షణ కొరకు, దేవుని ప్రేరణ కొరకు, కుటుంబంలో శాంతి సమాధానముల కొరకు, పొదిల సందీప్, అంబటి స్వరూపారాణి కుటుంబ సభ్యుల కొరకు, పొదిల అగస్టీన్ వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. దేవుని యొక్క కరుణ కొరకు, కరోనా మహమ్మారి నుండి విడుదల కొరకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు కె జెరోమ్ రెడ్డి ఈ దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతగాను తన రెండవ కుమారునికి మంచి మ్యారేజ్ ప్రపోజల్ కొరకు, తన కోడలకు మంచి డెలివరీ మంచిగా జరగాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యము కొరకు, కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు విన్సెంట్ వారి కుటుంబ సభ్యులు యొక్క దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. కరోనా మహమ్మారి నుండి విడుదల కొరకు, కుటుంబ రక్షణ కొరకు, ప్రత్యేక తలంపుల కొరకు సపిడి, రాయప్ప కుటుంబ సభ్యులు యొక్క దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. యేసు తిరు హృదయము పేరిట డాక్టర్ ప్రసన్నరాజుకు, కౌశిక్, కనిష్కల కొరకు కుటుంబ సభ్యులు యొక్క దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. దేవుని ఆశీర్వాదము కొరకు, కుటుంబంలో మంచి ఆరోగ్యము కొరకు, మంచి భవిష్యత్తు కొరకు రెస్వంత్, నైత్విక్ వారి కొరకు పోలిశెట్టి వెలంగని రాజు, శాంతి, శాంతమ్మ వెలంగని, నైత్విక్ వెలంగని దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. చనిపోయినటువంటి బాసాని చిన్నప్పురెడ్డి, అన్నమ్మ, బాసాని ప్రకాష్ రెడ్డి, రాజమ్మ, బాసాని కస్పారెడ్డి వారి ఆత్మల నిమిత్తము ఏరువ శౌరీలమ్మ ఈ యొక్క దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి
రారండి వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరును. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడును, మందిరములోనికి రారండి వందనీయుడేసుని చేరండి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క దివ్య బలి పూజలు సమర్పిస్తున్నటువంటి కుటుంబాల కొరకు ప్రత్యేక విధంగా ఆ ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ బలి పూజ సమర్పిస్తూ ఉన్నాము. అనంత ప్రేమమయుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు పూజలు పెట్టించుకున్నటువంటి బిడ్డలందరి యొక్క మనవులను వారి యొక్క విశ్వాసానికి తగు విధముగా దేవుని యొక్క ఆశీస్సులను వారిపై, వారి గృహాలపై కురిపించాలని మరి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి అదే రీతిగా ఈ మా క్యాథలిక్ హబ్ టీవీ ఛానల్ ప్రేక్షకుల్ని కూడా దేవుడు బాహుగా దీవించి వారిని అనేకమైనటువంటి ఆపదల నుంచి కాపాడుతూ కుటుంబాలన్నీ కూడా ఆయన యొక్క రెక్కల మాటున భద్రపరచాలని ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నాము. మరి నిండు మనసుతో, గట్టి విశ్వాసంతో ఈ బలి పూజలో పాలుపంచుకుందాం. ప్రభు, నా మీద దయచూపుము, నేను దినమెల్లా నీకు మొరపెట్టుకొనుచున్నాను. ప్రభు, నీవు మంచివాడు, క్షేమకరుడువు. నీవు మనవి చేయువారికి మిక్కిలి నెనరుతో ఆదరించువాడువు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మరి సాబతు దినము గురించి కొంతమంది పరిసయ్యులు యేసుని చూటుపోటు మాటలతో ప్రశ్నిస్తూ ఉన్నారు. తన శిష్యులు మరి పొలం గుంట ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో కొన్ని కంకులు విరుచుకొని చేతిలో నిలుపుకొని తిన్నారని, మరి అది నిషేధింపబడినటువంటి ఆ పని ఎందుకు చేశారని ప్రశ్నిస్తూ ఉన్నారు. అవును, సాబత్ దినానికే అధిపతి అయినటువంటి ఆ తండ్రిని అందుల వలె ఉన్నటువంటి అజ్ఞానంలో జీవిస్తున్నటువంటి మేమే సర్వానికి అధికారము కలిగినటువంటి వాళ్ళము అని అనుకునేటటువంటి వాళ్ళు తప్పు పట్టాలని చూస్తూ ఉన్నారు. మరి ఈ పరిసయ్యుల వలె కొన్ని సందర్భాల్లో మనం కూడా ఉన్నాం. అల్పమైనటువంటి విశ్వాసంతో అనేకమైనటువంటి బలహీనతలు కలిగి మనం కూడా కొన్ని సందర్భాల్లో ఇతరుల పట్ల ఇలాగనే ప్రవర్తిస్తూ ఉంటాం. ఇది మనకి కూడా వర్తిస్తుంది కనుక మరి ఏది న్యాయము, ఏది అన్యాయము అనేటటువంటి దాన్ని క్రీస్తు ప్రభు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సరైనటువంటి సమాధాన రూపంలో ఇస్తూ ఉన్నాడు. మరి మనము కూడా అటువంటి తప్పుడు ఆలోచనలతో తప్పు పట్టాలని కొన్ని సందర్భాల్లో ఎదుటి వాళ్ళని ఎక్కిరించటం, ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూడడం,
ఎదుటి వాళ్ళ మీద నిందలేయడానికి ప్రయత్నించటం, ఎదుటి వాళ్ళని ఇతరుల పట్ల సులకనగా అవహేళనగా చెయ్యటం, ఇలాంటి తత్వాలు మనలో ఉన్నట్లయితే మరి పరిశుద్ధ బలి పూజలో పాలు పంచుకునే ముందు మనం చేసినటువంటి ఈ యొక్క తప్పిదాలన్నీ కూడా మన్నించమని ప్రార్థించుదాం. ఒక మామిడి పండుకి చిన్న కన్నం పట్టి ఒక పక్క కుళ్ళిపోతే దాన్ని పారేయం. అలాగే ఆపిల్ పండు అయినా ఏదైనా సరే ఆ కుళ్ళిపోయినటువంటి దాన్ని తొలగించి మిగతా దాన్ని ఆరగించడానికి ప్రయత్నిస్తాం. అలాగే మనలో ఉన్నటువంటి ఈ యొక్క లోపం వల్ల మనం ఏం చేస్తున్నామంటే, మనుషులైతే వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా, ఎంత మంచి జరిగినా చిన్న లోపంతో వాళ్ళని చిన్నచూపు చూస్తూ ఉంటాము. ఇటువంటి వాటన్నిటికీ కూడా ప్రభువా మా దోషాలు పాపాలు మన్నించు తండ్రి అని ఆయన్ని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తేని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపాలను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదుము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, సకల సద్గుణ రాశివైన మీరు మా హృదయములను మీ నామం పట్ల ప్రేమతో నింపుము. తద్వారా మీ పట్ల గాఢమైన పూజ్యాభావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. మీ రక్షణ బాధ్యత ద్వారా మీరు పోషించి పెంచిన దానిని సంరక్షింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడు మిమ్ములను తన సమక్షములో పవిత్రులనుగా చేయుటకు తనతో సమాధానపరచుకొనెను. మొదటి పట్టణము పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము వచనములు 21 నుండి 23 వరకు. సహోదరులారా, ఒకప్పుడు మీరు దేవునికి చాలా దూరముగా ఉంటిరి. మీ దుష్ట కార్యముల ద్వారా, దురాలోచనల ద్వారా ఆయనకు విరోధులైతిరి. కానీ ఇప్పుడు తన కుమారుని భౌతిక మరణము ద్వారా దేవుడు మిమ్ములను తన సమక్షములో పవిత్రులను నిర్దోషులనుగాను నిరపరాధులనుగాను చేయుటకు సమాధానపరుచుకొనెను. అయితే మీరు దృఢముగా, నిశ్చలముగా, విశ్వాసముతో కొనసాగుతూ ఉండవలెను. మీరు ఈ సువార్త వినినప్పుడు మీకు కలిగిన నమ్మకమును మీరు సడలించుకొనరాదు. ఈ సువార్త ఆకాశము క్రిందనున్న ప్రతి ప్రాణికి బోధింపబడినది. ఈ సువార్త నిమిత్తమై పౌలునైనా నేను సేవకుడనైతిని. ఈ సువార్త అందరకు బోధింపబడినది. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువే నన్ను ఆదుకొనెను, ప్రభువే నన్ను ఆదుకొనెను. దేవా, నీ శక్తితో నన్ను రక్షింపుము, నీ బలముతో నాకు న్యాయము చేయుము. దేవా, నా మొర వినుము, నా పలుకులు ఆలింపుము. అందరూ ప్రభువే నన్ను ఆదుకొనెను, ప్రభువే నన్ను ఆదుకొనెను. కానీ దేవుడే నాకు సాయము చేయును, ప్రభువే నన్ను ఆదుకొనును. ప్రభువు, నేను సంతసముతో నీకు బలి నర్పింతును. నీ శ్రేష్టమైన నామమునకు
గాను నీకు వందనములు అర్పింతును. అందరూ ప్రభువే నన్ను ఆదుకొనెను, ప్రభువే నన్ను ఆదుకొనెను. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని ఒసగును యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని ఒసగును యేసే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందిరిగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీతు లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీతు లూకా గారి సువిశేషము 6వ అధ్యాయము వచనములు 1 నుంచి 5 వరకు. యేసు ఒక విశ్రాంతి దినమున పంట చేల వెంట పోవుచుండగా శిష్యులు వెన్నులు త్రుంచి చేతితో నలిపి తినసాగిరి. విశ్రాంతి దినమున నిషేధింపబడిన కార్యము మీరెలా చేయుచున్నారు అని పరిసయ్యులలో కొందరు ప్రశ్నించిరి. అందుకు యేసు వారితో, దావీదు అతని అనుచరులు ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు ఎరుగరా? అతడు దేవుని ఆలయములో ప్రవేశించి యాజకులు తప్ప ఇతరులు తినకూడని నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టెను గదా. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఒక రాజుగారి యొద్దకు 2 వ్యక్తులు తీర్పు కోసం వచ్చారు. ఆ 2 వ్యక్తులు వెంకన్న, ధర్మయ్య. వెంకన్న సంచిలో ఒక చనిపోయినటువంటి పాముని తీసుకొస్తాడు. తీసుకొచ్చి రాజు కొలువులో మరి సభికులంతా కూర్చొని ఉన్నారు. రాజు సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. ఏంటి మీ సమస్య ఏమిటి అని రాజు అడిగినప్పుడు వెంకన్న తన చేతిలో ఉన్నటువంటి సంచిలో
ఆ పాముని పైకి తీస్తాడు. ఆ పాము యొక్క తల నజ్జుగుజ్జులుగా కొట్టబడి ఉంది, చనిపోయింది కూడా. అయ్యా, ఈ పాముని నేను చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ప్రేమతో పెంచుకున్నాను. దీన్ని ఎంతో ప్రేమతో పెంచుకునేటటువంటి ఈ పాముని ధర్మయ్య అనేటటువంటి ఈ వ్యక్తి చంపేశాడు. నా పాము అతన్ని కాటేయలేదు, పోనీ భయపెట్టలేదు, బుసలు కొట్టలేదు, ఎవరికి ఏ హాని చెయ్యలేనటువంటి నా పాముని ఆయన చితక్కొట్టి చంపేశాడు. కనుక దీనికి ప్రభువుల వారు నష్టపరిహారాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అని చెప్పేసి అంటాడు. సరే, ఏమిటి ఆ నష్టపరిహారం అని రాజు అడిగినప్పుడు వెంకన్న అంటున్నాడు అన్నమాట, ఈ పాముని ఏ రీతిగా అయితే కొట్టి చంపాడో అదే రీతిగా అతన్ని కూడా కొట్టి చంపాలి, లేకపోతే నా మనశ్శాంతి ఊరుకోదు. ప్రభువులు, ధర్మవర్ధనులు, మీరు న్యాయం చేస్తారని దేశమంతటా కూడా తెలుసు. మరి మీ దగ్గరకు వచ్చినప్పుడు మరి ఎవరు కూడా నిరాశ నిస్పృహలతో పోకూడదు. కనుక ధర్మమే మీరు చేస్తారని ఆశతో పుట్టుడు దుఃఖంతో వచ్చానని వెంకన్న రాజుకి విన్నవించుకుంటాడు. అప్పుడు ధర్మయ్యని రాజు ప్రశ్నిస్తాడు, ఏమయ్యా, నువ్వు ఆ పాముని ఎలా చంపావు అని అడుగుతాడు. అడిగినప్పుడు ధర్మయ్య అంటాడు, అయ్యా, దానిని ఎలా చంపానో ఆయన కూడా చూశాడంట. ఇప్పుడు వెంకన్నను అడుగుతాడు, ఎలా చంపాడు? ఎలా చంపడం ఏంటండి, అసలు తోక పట్టుకున్నాడు, గిరగిర తిప్పాడు, తిప్పి నేలకేసి కొట్టాడు. అది సత్యంత వరకు తిప్పటం కొట్టడం చేశాడు తోక పట్టుకొని అన్నాడు. అయితే ఇప్పుడు నీ ఉద్దేశం ఈ ధర్మయ్యని కూడా అదే రీతిగా చంపాలంటావు అన్నాడు రాజు. అవును ప్రభు అన్నాడు. అప్పుడు రాజుగారు అన్నారు, సరే, ధర్మయ్యని నువ్వు ఆశించే రీతిగా చంపేద్దాం. మరి ధర్మయ్యకి తోకలేదు. ఈ ప్రశ్న అడగక ముందు రాజు అన్నాడు, ఎందుకయ్యా నువ్వు ఆ పాముని చంపావంతే? అయ్యా, పాము నన్ను కరవలేదు, అది నిజమే, కానీ అది విషపురుగు. అది ఎవరు తారసపడినా సరే అది కరుస్తుంది. ఎందుకంటే దాని యొక్క స్వభావమే ఎదుటి వాళ్ళని పొడవటం. నాకు చెయ్యకపోయినా ఎవరో ఒకరు, కనీసం పసిపిల్లలు కానీ పశువులు కానీ ఏది తన దగ్గరికి వెళ్ళినా సరే అది కాటేయక తప్పదు, వాళ్ళు మరణించక తప్పరు. దానికి తోడు ఈ వెంకయ్య అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పాము మరి ఆయన కస్టడీలో ఉండాలి, ఆయన యొక్క సంరక్షణలో ఉండాలి. కానీ దీన్ని విచ్చలవిడిగా వదిలేశాడు. కనుక ఇది నన్ను కాకపోతే ఇంకెవరినైనా సరే హాని చేస్తుంది, ప్రాణాంతకమైనటువంటి జీవి కాబట్టి నేను చంపాను అంటాడు. అని తర్వాత అప్పుడు వెంకయ్యతోటి ఈ రీతిగా అంటాడనమాట రాజు. సరే, మరి నువ్వన్నటువంటి రీతిగానే పాముని ఎలాగైతే చంపాడో అలాగే చంపాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి మరి పాముని తోక పట్టుకొని గిరగిరా తిప్పాడు. మరి అదే రీతిగా ఆయన కూడా నువ్వు చంపాలి ధర్మయ్యని. నేను అనుమతిస్తున్నాను, వెళ్ళి చంపు, కానీ కండిషన్ ఏమిటది? తోక పట్టుకోవాలి. తోక పట్టుకొని మాత్రమే గిరగిరా తిప్పి కొడుతూ మళ్ళీ తిప్పుతూ కొడుతూ మళ్ళీ తిప్పుతూ చేయాలి అనేసరికి ఈ వెంకయ్యకి ఏం చెప్పాలో తోచడం లేదు. అది వాస్తవమే కదా, మనిషికి తోక ఉండదు. రెండోది ఏమిటంటే
మనిషిని చేత్తో పైకెత్తి గిరగిర తిప్పాలి అంటే అది సాధ్యమైన పని కాదు. ఒకవేళ తిప్పినా మళ్ళీ ఆయన నేలకేసి కొట్టాలనేది కూడా కష్టతరమైనటువంటి పని. ఆలోచించాడు. తనలో తాను తన తప్పును తెలుసుకున్నాడు. ఆ తర్వాత రాజు దగ్గర ఆ తప్పుకి మన్నిపు పొంది తలదించుకొని వెంకన్న వెళ్ళిపోయాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన యొక్క శిష్యులు పంట పొలాల్లో పోతూ ఉండగా ఆకలిగొన్నటువంటి శిష్యులు కొన్ని కంకులు విరిచి చేతిలో నలుపుకొని నోట్లో వేసుకున్నారు అంతే. వాళ్ళు ఏదో కూర్చొనో లేకపోతే ఈ యొక్క సబాత్ దినాన్ని అపవిత్ర చేసేటటువంటి తప్పుడు కార్యాలు కానీ క్రియలు కానీ వాళ్ళు చెయ్యలేదు, తప్పుడు మాటలు మాట్లాడలేదు, ఎవరిని వాళ్ళు హింసించలేదు. అదే చేశారు. అది చేసేసరికి వీళ్ళు తప్పు పడుతున్నారు. ఇది మీకు పద్ధతిగా ఉందా, ఇది మీకు సబువుగా ఉందా అని చెప్పేసి వాదోపవాదనలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికైతే ప్రియులారా, ఈ సబాత్ దినము అనేటటువంటిది మనం ఒక్కసారి చూస్తున్నట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే సృష్టిని పూర్తి చేసి 7వ నాడు పనిని మానివేశను. ఎవరు? దేవాతి దేవుడు. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర దినముగా చేసెను. పవిత్ర దినము అంటే ఎవరిని హింసించాలని కానీ, సబాతు దినము అంటే ఎవరినైనా శిక్షించాలని కానీ, ఎవరికైనా ఏదైనా సరే దండను విధించాలనేటటువంటి పద్ధతి అయితే లేదండి. అంతటి దేవాది దేవుడు దావీదు వంశాన్నే మన వంశముగా తయారు చేశాడు. అంటే దావీదుని తన యొక్క ఆత్మతో అభిషేకించి తను ఎన్నుకునేటటువంటి జాతికి రాజుగా చేసినటువంటి ఆ దేవాతి దేవుడు దావీదుని సిరి సంపదలతో సకల వైభవాలతో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అంతటి దేవుని యొక్క మహత్తరమైనటువంటి ప్రేమను నోచుకున్నటువంటి ఆ దావీదే ఒకానొక సందర్భంలో తన యొక్క అనుచరులతో దేవాలయములో ఉన్నటువంటి నైవేద్యపు రొట్టెలు యాజకులు మాత్రమే తినాలంట, మిగతావి ఎవరు తినకూడదంట ఆ రోజుల్లో. అలాంటిది ఈయన ఆకలిగొన్నప్పుడు ఈయన తన యొక్క అనుచరులు ఏం చేశారంటే ఆలయంలోనికి ప్రవేశించి ఆ నైవేద్యపు రొట్టెలు ఆరగించారు. నైవేద్యపు రొట్టెలు అంటే దేవునికి సమర్పించినటువంటి రొట్టెలు. మరి ఎన్నో చోట్ల మనము కొన్ని పండగల సందర్భాల్లో, పాస్కా పండగ సందర్భాల్లో చూస్తున్నట్లయితే దేవుడే ఆదేశిస్తూ ఉన్నాడు. తొలిసూరు గొర్రెలను వధించి దాన్ని నడుముకు తుండుగుడ్డ కట్టుకొని నిప్పుల మీద కాల్చి పూజించండి అని చెప్తూ ఉన్నాడు. వధించడం అంటే దేవునికి అర్పించడం, అర్పించిన తర్వాత వాటిని వీళ్ళు ఆరగిస్తూ ఉన్నారు. అదే రీతిగా దావీదు చేశాడు. మరి దాన్ని తప్పుగా అనుకుంటే చరిత్రలోనే ఆయన అయోగ్యుడు దేవునికి అని చెప్పేసి అనేవారు కదా. కనుక మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి అధిపతి అంటే ముగ్గురు వ్యక్తులు ఒకే వ్యక్తి అయి ఉన్నారు, పిత పుత్ర పవిత్రాత్ముడు. కనుక ఆ దేవాతి దేవుని యొక్క దివ్య కుమారుడు కూడా ఈనాటి
ఈ సబ్బాత్ దినానికి అధిపతి అయినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆది సంభూతుడైనటువంటి ఆ దేవుడే ఇది చెయ్యవచ్చు అన్నప్పుడు అల్పులమైనటువంటి వాళ్ళమి, బలహీనలమైనటువంటి వాళ్ళమి, ప్రతి క్షణము దుర్భర ఆలోచన, దుర్భర మాటలు, దుర్భర పనులు చేస్తున్నటువంటి మనము ఆయన్ని ప్రశ్నించడానికి సరిపోతామా? చాలా. కనుక క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసు ప్రభు యొక్క శిష్యులు యావత్ ప్రపంచంలో ఉన్నట్టు కంటే క్రైస్తవ బిడ్డలందరికీ కూడా వాళ్ళు సుమాతృకగా యేసు ప్రభు మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆయన్ని అనుసరించినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన శిష్యులే. ఆయన్ని అనుసరించినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన యొక్క బిడ్డలే. ఆయన్ని అనుసరించినటువంటి వాళ్ళందరూ కూడా దైవరాజ్యానికి వారసులే. కనుక మనలో ఇలాంటి ఇప్పుడు పరిశీలికున్నటువంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు ప్రశ్నలు, తప్పుడు ప్రవర్తనలు ఉన్నట్లయితే వాటిని ఈ యొక్క సువిశేష పట్టణాల ద్వారా, ఈ యొక్క సందేహము ద్వారా మనము వాటిని మన దరికి రాకుండా వాటిని తొలగించుకుంటూ ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరినీ దీవించాలని, మిమ్మల్ని మీ యొక్క కుటుంబాలని ప్రభు ఆశీర్వాదాలతో నింపాలని ఆశిస్తూ ఉన్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మిమ్మల్ని అందరినీ దీవింతురుగాక. ఆమేన్. అంకితము ప్రభు అంకితము నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం చేకొను మోదముతో చేకొను మోదముతో కానుకగా నా సర్వము కానుకగా నా సర్వము అంకితము ప్రభు అంకితము ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి, ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి, నీ దివ్య పాద సేవలో మమ్ము నడుపుము స్వామి, నిలుపుము స్వామి. అంకితము ప్రభు అంకితము అంకితము ప్రభు సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమగినట్లుగా ప్రార్థించుదుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై మీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపములో నిర్వహించుచున్న ఈ బలి
మా నిత్యరక్షణ సాధనము అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందిరిగాక. మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానములనెడు ఆశ్చర్యకరమైన సంఘటనముల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు అను కీర్తి మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన మీ వెలుగులోనికి మమ్ము నడిపించిన మీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాశలతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోస్సానా. ప్రభు నామమున వేంచి వారు ధన్యులు. మహోన్నతమున హోస్సానా. ఓ ప్రభువా, మీరు నిత్యముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటి మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి తురించి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మా పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారి మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా విశ్రాంతి పీఠాధిపతులు గోవింద తండ్రి గారిని, గోవింద జోజు తండ్రి గారిని, అలాగే మా అడ్మినిస్ట్రేటర్ శౌరి గారిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థాన మగిదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నీతలియగు మరియమాతతోనూ
పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నేర్పించిన ఆ పరలోకపు తండ్రి యొక్క ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపని యొక్క కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ ప్రభు విందుకి పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. అంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే, నాంతరాత్మ నీవే,
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నాలో నాలో నీవే నాలో నాలో నీవే. ప్రభు నీ పట్ల భయభక్తులు చూపు వారికి నిన్ను నమ్మిన వారికి నీవు దొడ్డ భాగ్యములను ప్రసాదింతువు. ప్రార్థించుదు. ఓ ప్రభా, మేమిప్పుడు స్వర్గపు ఆహార బల నుండి భుజించిన భోజనము ద్వారా మేము నూతనీకరింపబడితిమి. మా హృదయములు మీ ప్రేమయందు దృఢపడుపుటకు ఈ పరమ విందు మాకు సహాయపడునుగాక. ఈ జీవాహారము మాలో ప్రేరణను పుట్టించి సోదర ప్రేమతో తోటివారి సేవలో మాకు ఉత్సవం కలిగించినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందిరిగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మలు మనలను ప్రభు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి ఆయన ప్రేమలో సేవలో జీవించుదుము. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా మేరీ మాతా మా కోసం ప్రార్థించు మేరీ మాతా. అమ్మా అమ్మా మేరీ మాతా మా కోసం ప్రార్థించు మేరీ మాతా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం నన్ను ఆవరింప మా కోసం ప్రార్థించు నా తల్లి. ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా. అమ్మా అమ్మా మేరీ మాతా మా కోసం ప్రార్థించు మేరీ మాతా.